హలో మామ, నమస్తే. పురాతనమైన టెంపుల్కి వచ్చినాం. కంచికి వెళ్ళలేకున్నా కుడకంచికి వెళ్ళాలని చెప్పేసి మనకు పక్కన కోనేరు స్పర్శిస్తే కంచిలో ఎలా అయితే ఫలితాలు దొరుకుతాయి. మంబాపూర్ అడవిలో వెలిసిండు. ప్రతి ఒక్క గ్రామ వాళ్ళు మాకు దేవుడు మాకు కావాలంటే మాకు కావాలి, మా ఊరికి కంచిలో ఏ విధంగా అయితే ఉంటాయో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. దీన్నే కోరికల బండ అంటారు అనమాట. 2 బొటన వేళ్ళు అండ్ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం. హలో మామ, నమస్తే. అందరు ఎట్లురు? మంచిగురా? నేను మాత్రం బిందాస్ ఉన్నా, ఏకదమ్ ఉన్నా. ఈరోజు మనం తెలంగాణలో అతి పురాతనమైన టెంపుల్కి వచ్చినాం. అదే సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి అనే గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి టెంపుల్. ఒక 900 సంవత్సరాల నాటి టెంపుల్ ఇది. సో దీని చరిత్ర అదంతా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా మనం గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇక్కడ మీకు కనిపిస్తున్నది గుడి ఎంట్రన్స్. ఇందులో నుంచి గుడి లోపలికి వెళ్ళిపోవాలి. గుడి ఆపోజిట్లో మనకు శివాలయం ఉన్నది. శివాలయం అందులో ఆదినారాయణ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుందాం. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. గుడి అయితే లోపల ఎలా ఉంది అని చెప్పేసి మొత్తం చూద్దాం. చలో. ఇంకా మన ఎంట్రన్స్ ఇవి చాలా పురాతనమైన డోర్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ కూడా. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తున్న గుడిని మన తమిళనాడులో ఉన్న కంచిని ఎలా కట్టారు సేమ్ అదే మాదిరిగా మన కొడకంచిలో గ్రామంలో ఉన్న ఈ టెంపుల్ని కూడా సేమ్ అలాగే కట్టారు. ఒక సామెత ఉందండి, ఏంటంటే కంచికి వెళ్ళలేకున్నా కుడకంచికి వెళ్ళాలని చెప్పేసి తెలంగాణలో ఆ సామెత అనమాట. సో అక్కడ వెళ్ళలేని వారు ఎవరైనా ఉంటే ఇక్కడ మన కొడకంచి గ్రామంలో వచ్చి ఇక్కడ ఆదినారాయణ స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి అంటారనమాట. అంత దూరం వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోండి. చాలా లోపలికి వెళ్ళిపో. లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ గోపురం దాటి ఎంటర్ కాగానే మనకు పక్కన కోనేరు ఉన్నది. కోనేరు చూపిస్తా పదండి మీకు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది కోనేరు. అప్పట్లో ఈ కోనేరులో స్నానం చేసి బెండుబల్లి బంగారు బల్లిని స్పర్శిస్తే కంచిలో ఎలా అయితే ఫలితాలు దొరుకుతాయో సేమ్ ఇలానే కొడకంచిలో కూడా ఫలితాలు వస్తాయని చెప్పేసి భక్తుల నమ్మకం అన్నమాట. ఇందులో చేపలు కూడా ఉన్నాయి కోనేరులో. చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నదే శ్రీదేవి భూదేవి ఆదినారాయణ స్వామి దేవాలయం. ఇందులో లోపలికే తెలిపోదాం. ఈ దేవాలయము పచ్చని పొలాల మధ్యన ఒక చెరువు పక్కన కోనేరు ఈ దేవాలయం ఉంటుంది. మన తెలంగాణలో ఇది ఒకటే టెంపుల్ అనమాట. కంచి మాదిరిగానే ఉంటుంది. తమిళనాడులో ఎట్లా కంచి ఉందో మన తెలంగాణలో ఈ కంచి అనమాట. జై శ్రీమన్నారాయణ. ఈ 1000 సంవత్సరాల గుడి చరిత్ర కలిగిన చరిత్ర టెంపుల్ ఇది. ఈ స్వామివారు కంచికైన వచ్చేసి ఇక్కడ మంబాపూర్ అడవిలో వెలిసిండు. అప్పట్లో ఇక్కడ రామాజీరావు దొరవారని ఉండే 70 ఊళ్ళో దేశపాండే ఆయన కళ్ళలోకి వచ్చినట. నేను కంచికైన వచ్చేసి ఇక్కడ మంబాపూర్ అడవిలో ఉన్నాను, నన్ను తీసుకెళ్ళి ఇక్కడ కొడకంచిలో ప్రతిష్ట చేయమని చెప్పిండంట. చెప్పినట్టు లేచాక గ్రామస్తులను దొరుకుని అడవికి వెళ్ళినట్ట. అడవికి వెళ్ళాక స్వామివారిని అడవిలో లెంకినాక దొరకకపోతే మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చిందంట. ఇంటికి వచ్చి మళ్ళీ పండుకొని కళ్ళు మళ్ళీ స్వామిని తెలుసుకున్నంట. నేను ఎక్కడ లెంకాలి స్వామి దొరకట్లేదు అని చెప్పిండంట. మళ్ళీ స్వామివారి కళ్ళలోకి వచ్చి మీ పొద్దున్న లేచేటకు మీ ఇంటి ముందు వేప చెట్టు మీద గరుడ పక్షి ఉంటుంది, ఆ గరుడ పక్షి ఎట్లా వస్తుంది అట్లా ఆ గరుడ పక్షి వాళ్ళ దగ్గర నేను ఉంటా అని చెప్పినట్టు స్వామివారు. అదేవిధంగా తెల్లారి లేచి ఆ దొరవారు చూసిండంట. చూసాక ఇంటి ముందు గరుడ పక్షి ఉందంట వేప చెట్టు మీద. గ్రామస్తులను తోలుకొని ఎడ్ల బండ్లు కట్టుకొని వెళ్ళిరంట. రెడీ అయినాక ఎట్టెట్లు వెళ్తే గరుడ పక్షి ఎట్టేట్ల ప్రయాణం అయితే వీళ్ళు అట్టెట్లా ప్రయాణం అయ్యారంట. సీదా ఒక చెరువు మంబాపూర్ అడవిలోకి వెళ్ళి ఒక చెరువు దగ్గర పుట్ట మీద వాలిందంట. వాళ్ళతో అక్కడ పుట్టలో చూసాకల స్వామివారు ఉండంట. పుట్టను కరగోసినాక ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి ఉండంట. ఇక పుట్టను కరగోసినాక స్వామివారిని తీసుకొని వస్తామంటాకల ఇక్కడ చుట్టుప్రక్కల గ్రామ వాళ్ళు మాకు దేవుడు మాకు కావాలంటే మాకు కావాలి, మా ఊరికి ఎందుకు వస్తుంది అని కొట్లాడుకోరంట. కొట్లాడుకొని ఒక ఒప్పందం చేసుకురంట. లాస్ట్కు
మీ ఊరు ఎడ్లే కట్టి మీ ఊరు బండే కడదాము, దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి అని ఒప్పందం చేసుకురంట. ఒప్పందానికి అందరూ ఓకే అయినాక స్వామిని తీసి ఎడ్ల బండిలో పెట్టిరంట. పెట్టినాక ఇక గరుడ పక్షి ఎట్లా ప్రయాణం అయితే అట్లయితే ఎడ్ల బండి వచ్చిందంట. ఇదంతా చుట్టూ అంతా ఫారెస్ట్ ఇది. అక్కడ మెయిన్ రోడ్ గ్రామ పంచాయతీ వరకే ఊరు. అయితే ఇక్కడ గుట్ట ఉందంట. చక్కగా వచ్చి ఇక్కడ గుట్ట మీద గరుడ పక్షి వాలిందంట. స్వామివారి కళ్ళు అయిపోయాడంట. నేను గరుడ పక్షి ఎక్కడైతే వాళ్తుందో అక్కడనే ఏర్పాటు చేయమని చెప్తే గరుడ పక్షి వాలిందంట. ఎడ్ల బండి వచ్చి ఇక్కడ గుట్ట ముందు ఆగిందంట. అవుతే ఇక గరుడ పక్షి వాలిన దగ్గర మొత్తం ఈ గుట్టను తొలిచి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. కంచిలో ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వైశాఖ మాసంలో స్వామివారి గరుడ సేవ, మన దసరాకు అశ్వ సేవ ఉంటుంది. బుక్కోటి ఏకాదశి చిన్న చిన్న కార్యక్రమాలు అవుతాయి. బంగారు బలి, వెండి బలి కంచిలో ఏ విధంగా అయితే ఉంటాయో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. కంచికి వెళ్ళకుండా కొడకంచికి వెళ్ళాలి. బంగారు బలి, వెండి బలి ముట్టుకుంటే బలి దోషాలు అనేవి ఏముంటాయి. కంచికి వెళ్ళకుండా కొడకంచికి రావాలంటారు. ఇక్కడ హైదరాబాద్, తెలంగాణలో ఇది ఒకటే టెంపుల్ ఉంది కాబట్టి వాళ్ళని దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే. మీకు అనిపించినది దీన్నే కోరికల బండ అంటారు అనమాట. 2 బొటన వేళ్ళు ఇక్కడ పెట్టేసి ఏదైనా కోరిక కోరుకున్నాం అనుకో అది నెరవేరుతుంది అనమాట. దీన్నే కోరికల బండ అంటారు. కాకుండా గుడి పక్కన ఒక రాగి చెట్టు ఉంది, మారేడు చెట్టు ఉంది. 2 కలిసి ఉన్నాయి. రాగి చెట్టు, మారేడు చెట్టు 2 కలిసి ఉన్నాయి. ఇది ఒక ప్రత్యేకత అని చెప్పచ్చు. అండ్ అంతేకాకుండా గుడి ముందు ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అండ్ నంది కూడా ఉంటాయి. సో ఫైనల్గా ఇది తెలంగాణ కంచి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా దర్శనం చేసుకోకపోతే వచ్చి దర్శనం చేసుకోండి. ఉంటాం మళ్ళా బాయ్. నేను మీ టేక్మల్ చిన్న.